హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా నిఫా వైరస్ వార్తల్లో హల్చల్ చేస్తూ దేశాన్నే భయభ్రాంతులు చేస్తుంది. ఇది రావడానికి కారణాలు, వ్యాధి లక్షణాలు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్తో 14 ఏళ్ల బాలుడు మరణించడంతో ఆరోగ్య అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వ్యాధిని కలిగి ఉన్న హై రిస్క్ కేటగిరీలో అదనంగా 60 మందిని గుర్తించారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ, బాలుడు పడిక్కాడ్ పట్టణానికి చెందిన వాడని, అతనితో పరిచయం ఉన్న వారిని ఐసోలేట్ చేసి పరీక్షించామని చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం నిఫా వైరస్ సంక్రమణ అనేది పందులు మరియు పండ్ల గబ్బిలాల వంటి జంతువుల నుండి మానవులకు సంక్రమించే జీనోటిక్ అనారోగ్యం. జీనోటిక్ అంటే జంతువుల నుండి మనుషులకు వచ్చే అనారోగ్యం. భారతీయ మీడియా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేరళలోని కొన్ని ప్రాంతాలు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. కేరళ వేగంగా పట్టణీకరణ మరియు వేగవంతమైన చెట్ల నష్టాన్ని చూస్తోంది. నిఫా వంటి వైరస్ ఉద్భవించడానికి అనువైన పరిస్థితులను సృష్టించింది. దానితో ఆవాసాలను కోల్పోవడం వల్ల జంతువులు మనుషులకు దగ్గరగా జీవిస్తున్నాయని, దీనివల్లే వైరస్ జంతువుల నుంచి మనుషులకు వస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. నిఫా వైరస్ అంటే ఏమిటి, అది ఎలా వ్యాపించింది? జంతువుల నుండి మనుషులకు మరియు కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా వ్యక్తుల ద్వారా కూడా వ్యాప్తిస్తుంది. మలేషియా మరియు సింగపూర్లలో మొదటి వ్యాప్తిని గుర్తించినప్పుడు చాలా మానవ అంటువ్యాధులు జబ్బుపడిన పందులతో లేదా వాటి కలుషితమైన కణజాలాలతో ప్రత్యక్ష సంబంధం కారణంగా సంభవించాయి. సోకిన రోగుల కుటుంబాలు మరియు సంరక్షకులలో కూడా నిఫా వైరస్ మానవుని నుండి మానవునికి వ్యాప్తిస్తున్నట్టు నివేదించబడింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎలా వివరించింది? నిఫా వైరస్ ప్రజల స్రావాలు మరియు విసర్జనలతో సన్నిహితంగా ఉండటం ద్వారా నేరుగా మనిషి నుండి మనిషికి వ్యాపించింది అని చెప్పింది. వైరస్ సోకిన వారు మొదట్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు మరియు గొంతు నొప్పి వంటి లక్షణాలు కలిగి ఉంటారు. దీని తర్వాత మైకము, మగత, స్పృహ కోల్పోవడం మరియు తీవ్రమైన ఎన్సెఫాలిటిస్ను సూచించే సంకేతాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తులు వైవిధ్యమైన న్యూమోనియా మరియు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో సహా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను కూడా అనుభవించవచ్చు. ఎన్సెఫాలిటిస్ మరియు మూర్ఛలు తీవ్రమైన సందర్భాల్లో సంభవిస్తాయి. 24 నుండి 48 గంటల్లో కోమాకు చేరుకుంటారు. కేసు మరణాల రేటు 40% నుండి 75% వరకు ఉన్నట్లు అంచనా వేయబడింది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నిఫా వైరస్ వ్యాప్తి చెందే ప్రాంతాల్లో ప్రజలు ఉన్నప్పుడు తప్పకుండా సబ్బు మరియు నీటితో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం ప్రాక్టీస్ చేయడం. జబ్బు పట్టిన గబ్బిలాలు లేదా పందులు ఉండే ప్రాంతంలో నివసించకుండా ఉండడం. గబ్బిలాలు కలుషితమైన ఉత్పత్తులను తినడం లేదా త్రాగడం మానుకోవడం. పచ్చి ఖర్జూరం, పచ్చి పండ్లు, నేలపై పడిన వాటిని తినకుండా ఉండడం. నిఫా వైరస్ సోకిన వ్యక్తి యొక్క రక్తం లేదా శరీర ద్రవాలలో నేరుగా ముట్టుకోవడం నివారించడం. నా వివరణ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.